పెళ్ళిళ్ళ సీజన్లో మనందరి దగ్గర ఇలాంటి వెడ్డింగ్ కార్డ్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి. వీటిని ఏం చేయాలో తెలియక పక్కన పెట్టేస్తూ ఉంటాము. వీటితోటి ఈరోజు వీడియోలో మంచి మంచి డిఐవైస్ అయితే షేర్ చేస్తానండి. లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక హైప్ చేసి లైక్ చేయండి. సో ఫస్ట్ ఐడియా ఏంటో చూసేద్దాం. ఒక కలర్ఫుల్ వెడ్డింగ్ కార్డ్ తీసుకుని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పై పార్ట్ని కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా ఓపెన్ చేసుకుని 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకోవాలండి. కొంచెం దలసరిగా ఉండడం కోసం వేరొక వెడ్డింగ్ కార్డ్ని సేమ్ ఇదే సైజులో కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా గమ్ తోటి అతికించేసుకుంటున్నాను. లోపల వేసుకునే వెడ్డింగ్ కార్డు మీకు నార్మల్ వెడ్డింగ్ కార్డ్ అయినా పర్లేదు, లేకపోతే థిన్ కార్డ్బోర్డ్ అయినా పర్లేదండి. ఇలా రెండు అతికించుకున్న తర్వాత ఇలా రోల్ లాగా చుట్టేసుకోవాలి. చుట్టేసుకుని ఈ చివర్లు రెండు కూడా అతికించేసుకోవాలి. గ్లూగన్ ఉంటే గ్లూగన్తో కానీ లేకపోతే స్టాప్లర్ పిన్తో కానీ పిన్ చేసుకోవాలి. స్టాప్లర్ పిన్ అయితే అందరికీ అవైలబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఇలా స్టాప్లర్ పిన్తో చూపిస్తున్నానండి. ఇప్పుడు ఈ పోల్ని పక్కన పెట్టేసుకుని మరొక వెడ్డింగ్ కార్డ్ తీసుకున్నాను. సేమ్ కలర్ ఉంటే సేమ్ కలర్ కూడా తీసుకోవచ్చండి. నేనైతే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు దీనిపైన ఒక చిన్న బౌల్ తీసుకుని ఇలా రౌండ్గా సర్కిల్ చేసుకుని కట్ చేసుకోవాలండి. సేమ్ ఇదే సైజులో మరొక 2 కార్డ్బోర్డ్ పీసెస్ని అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా గమ్ తోటి వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించేసుకోవాలి. ఇలా మనకి 2 అయితే సరిపోతాయండి. ఇప్పుడు చుట్టూ ఉన్న కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండడం కోసం నా దగ్గర ఒక గోల్డ్ కలర్ లేస్ ఉంటే చుట్టూ గమ్ తోటి అతికించుకుంటున్నాను. మీ దగ్గర ఏమైనా పాత లేస్లు, డ్రెస్సెస్వి, శారీస్వి ఉంటూ ఉంటాయి కదండి, వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమైనా గోల్డ్ కలర్ చైన్ ఉంటుంది కదా, దాన్ని కూడా యూస్ చేయొచ్చు. లేదు అంటే సేమ్ ఇదే వెడ్డింగ్ కార్డ్ని చిన్న పీస్ కింద కట్ చేసుకొని చుట్టూ కార్డ్బోర్డ్ కనిపించకుండా కూడా మనం వేసుకోవచ్చండి. ఇదే విధంగా రెండో దానికి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి పోల్కి ఇలా గమ్ అయితే అప్లై చేసేసుకుని కార్డ్బోర్డ్ మధ్యలో వచ్చే విధంగా అతికించేసుకోవాలి. అలాగే పై వైపును కూడా అంతేనండి. ఈ పోల్ చుట్టూ కూడా గమ్ అప్లై చేసుకుని పై వైపున ఈ అట్టముక్కనైతే పెట్టేసుకోవాలి. కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలండి. ఇలాంటిదే నేను మరొకటైతే రెడీ చేసుకున్నాను. అంతేనండి, మనం ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే దియా స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇవి మనం బయట కొనాలంటే చాలా కాస్టే ఉంటాయి. బట్ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. నచ్చితే కనుక లైక్ చేయండి. ఐడియా నెంబర్ 2. ఇలా కలర్ఫుల్గా ఉన్నటువంటి వెడ్డింగ్ కార్డ్ ఒకటి తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యకి కట్ చేసుకోవాలి. ఓన్లీ మనకి ఫ్రంట్ పార్ట్ మాత్రమే అవసరం అవుతుందండి. దీనికి ఏమీ నేను కొలత పెట్టుకోకుండా దీని మీద ఉన్నటువంటి డిజైన్ ప్రకారం కట్ చేసుకున్నాను. ఫస్ట్ ఈ వినాయకుడు ఉన్న రౌండ్ ఉంది కదండి, రౌండ్ కింద ఒక లైన్, అలాగే తోరణం కింద ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను. తర్వాత సైడ్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ తోటి స్ట్రైట్ లైన్స్ అయితే డ్రా చేసుకున్నానండి, అటు ఇటు కూడా. ఇప్పుడు ఈ చివరిని ఇలా బాక్సెస్ లాగా వచ్చాయి కదా, మధ్యలో వదిలేసి ఆ చివర ఈ చివర 2 వైపులో కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ ఎక్స్ట్రా ఉన్నటువంటి కార్డ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫింగర్ తోటి ప్రెస్ చేస్తే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి. ఫస్ట్ అటు ఇటు ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపున అలాగే పై వైపున కూడా ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం గమ్ తోటి ఈ సైడ్స్ ఫస్ట్ అతికించేసుకోవాలి. సైడ్స్ అతికించుకున్న తర్వాత ఇప్పుడు కింద వైపును కూడా అతికించుకోవాలండి. ఓన్లీ సైడ్ మాత్రం గమ్ అప్లై చేసుకొని అతికించేసుకోవాలి. ఇది కంప్లీట్గా డ్రై అయిపోనివ్వాలండి. అంతే, ఒక్క నిమిషంలో ఎన్వలప్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా యూనిక్గా ఉంటుందండి. బయట కొన్నా కూడా ఒక 10 or 20 రూపీస్లో దొరుకుతుంది, కానీ ఇలా యూనిక్గా అయితే ఉండవు. సో ఇవైతే చాలా బాగుంటాయి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. నెంబర్ 3. మన ఇళ్ళల్లో వెడ్డింగ్ కార్డ్స్ ఉంటాయి కదండి, దాంట్లో ఒక వెడ్డింగ్ కార్డ్ తీసుకుని ఇలా రౌండ్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటున్నాను. ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటేనే మనం తయారు చేసుకునేటువంటి డిఐవై అనేది బాగా వస్తుందండి. ఇలా మనకి 6 పీసెస్ కావాలి. నేనైతే 6 అయితే కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక రౌండ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా 2 మడతలు పెట్టేసుకుని దీనిపైన ఇలా పెటల్స్ లాగా అయితే డ్రా చేసుకుంటున్నాను. 2 టైమ్స్ డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన రౌండ్స్ కూడా డ్రా చేసుకుని కట్ చేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేస్తే చూస్తున్నారు కదా, ఇలా ఫ్లవర్ లాగా వస్తుంది. వీటికి నేను పింక్ కలర్ పెయింట్ అయితే వేసేసుకున్నాను. అన్నిటికీ కూడా పింక్ కలర్ పెయింట్ వేసేసుకున్నాను. మీ దగ్గర వెడ్డింగ్ కార్డ్స్ లేకపోతే పాత నోట్బుక్స్కి వచ్చేటువంటి అట్టముక్కలు, లేకపోతే ఏదైనా తిన్నుగా ఉన్నటువంటి అట్టముక్కలు ఉంటాయి కదండి, వాటిని కూడా వాడుకోవచ్చు. ఇలా అన్నిటికీ పెయింట్ వేసుకుని డ్రై అయిపోయిన తర్వాత పెటల్స్ చివర ఇలా వైట్ కలర్ తోటి షేడ్ ఇస్తున్నానండి, అందంగా ఉండడం కోసం. ఇవి కూడా డ్రై అయిపోయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా గమ్ తోటి ఒకదాని తర్వాత ఒకటి ఇలా అతికించుకోవాలండి. ఒక 3 అతికించుకుంటే సరిపోతుంది. ఇలా అతికించుకొని మనకి లోటస్ షేప్ వచ్చే విధంగా ఫింగర్ తోటి ఇలా పైకి బెండ్ చేసామంటే చక్కగా బెండ్ అవుతుందండి. ఇప్పుడు మధ్యలో హోల్ అయితే పెట్టేసుకోవాలి. మన దగ్గర ఉండేటువంటి దీపా స్టాండ్స్ ఉంటాయి కదండి, వీటిని ఇలా స్క్రూ ఇప్పేసుకుని దీని మధ్యలో నుంచి పెట్టుకొని మళ్ళీ స్క్రూ అనేది బిగించేసుకోవాలి. అంతేనండి, దేనికి పనిచేయదు అనుకునే వెడ్డింగ్ కార్డ్ తోటి మంచి లోటస్ దియా స్టాండ్స్ అయితే రెడీ అయిపోయాయి.
నేనైతే 2 రెడీ చేశాను. చూసారు కదండీ! అచ్చం బయట కొన్న దానిలాగే ఉంటుంది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను వెడ్డింగ్ కార్డ్స్ తోటి ఇంకా డీఐవైస్ అయితే షేర్ చేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే షేర్ చేస్తాను. ఈరోజు వీడియోలో అయితే మీకు ఏది బాగా నచ్చింది అనేది కామెంట్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.